అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. హిందుత్వం మీద హిందుత్వ దాడి. అవును, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సిఎస్ రంగరాజన్ మీద జరిగింది ఇదే. వీర రాఘవరెడ్డి అనే రామరాజ్యం వ్యవస్థాపకులు తన ప్రైవేట్ సైన్యంతో ఏకంగా రంగరాజన్ గారి ఇంట్లోకి చొరబడి ఆయన మీద దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడు దీనికి రాజకీయాన్ని పులిమే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ శివరాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ వీరరాఘవరెడ్డి ఏంటి, ఈ రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించారు, ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని ఎందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు, ఇలా అనేక విషయాల్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివరాం గారు. చూశారు కదా, అసలు ముఖ్యంగా ఈ రోజు రంగరాజన్ గారు అనే ఓ పెద్ద వ్యక్తి మీద జరిగిన దాడిని మనం అందరం కూడా ఖండించాల్సిందే. ఓ వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి చొరబడి తన రామరాజ్యంలో చేరాలని ఒక పెద్ద అర్చక స్వామిని ఇలా బెదిరించడం, పిడి గుద్దులు గుద్దడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, దీన్ని మనం అందరం ఎలా చూడాలి అంటారు ఈ ఘటనని? ఏదైతే రామరాజ్యం అనే టైటిల్ తో ఇప్పుడు వారు ఏదైతే ఆర్మీని స్థాపించారో, వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఒకసారి వారి ఎజెండా ఒకసారి మనం పరిశీలిస్తే, వారు ఒక ఆర్మీని స్థాపించడానికి వారు కొన్ని బైలాస్ పెట్టుకున్నారు. అందులో ఒక 10th క్లాస్ పాస్ అయినటువంటి అబ్బాయి ఉండాలి, 18 years ప్లస్ ఉండాలి. తర్వాత వారు ఒక 5 kilometers వాకింగ్ చేయాలి, 2 kilometers రన్నింగ్ చేయాలి, వారికి ఒక 20,000 శాలరీస్ అని. తర్వాత వారి సోషల్ మీడియా కనుక మీరు పరిశీలిస్తే అండి, డైరెక్ట్గా ఆయన అపీల్ చేస్తున్నారు, నేను ఒక ఆర్మీని స్థాపించాను రామరాజ్యం అనేది, ఈ ఆర్మీలో మీరు జాయిన్ అవ్వాలంటే ఇలా ఇలా కండిషన్స్, మాకు దీనికి మీరు ఫండ్ రూపంలో కూడా మీరు సహాయం చేయండి అనే కోణంలో కూడా వారు అపీల్ చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా ఈ రామరాజ్యం లక్ష్యమే అంటే రామరాజ్యాన్ని స్థాపించాలంటే ఎదుటి వ్యక్తిని చంపడానికైనా లేదా మనం చావడానికైనా సిద్ధంగా ఉండాలనేది ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి చెంపపెట్టు అనేది చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కాషాయ జెండా వేసుకొని జై శ్రీరామ్ అనే స్లోగన్తో లేదా రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనే ఏదైతే నినాదంతో వెళ్తున్నారో వారందరికీ నేను ఒక అపీల్ చేయాలనుకుంటున్నాను మీ iDream ద్వారా. చూడండి, రామరాజ్యాన్ని స్థాపించాలనేదే మీ లక్ష్యం అవుతే అసలు మీరు రామాయణాన్ని స్టడీ చేశారా? అసలు శ్రీరాముడి యొక్క క్యారెక్టర్ని మీరు ఏ విధంగా స్టడీ చేశారు? బాలకాండాన్ని పరిశీలించారా? అయోధ్యకాండాన్ని పరిశీలించారా? చూడండి, ఇప్పుడు రామరాజ్యాన్ని స్థాపించాలనేదే మీ లక్ష్యం అవుతే, ఇప్పుడు శ్రీరాముల వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారికి ఎంతమంది అండి సతీమణులు, భార్యలు? 3 భార్యలు. అందులో మొదటి భార్య కుమారుడు శ్రీరాములు, రెండో భార్య కుమారుడు లక్ష్మణు, మూడో భార్య కుమారుడు భరతుడు అని శత్రుఘ్నుడు. ఎప్పుడైతే శ్రీరాములకి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారో అప్పుడు మూడో భార్య అయినటువంటి కైకేయి ఏమని చెప్తారు? లేదు, నా కుమారుడికి పట్టాభిషేకం చేయాలి భరతుడికి అని చెప్తారు. అవునా కదండి? అప్పుడు శ్రీరాముని వారి క్యారెక్టర్ని మనం పరిశీలిస్తే ఇమీడియట్గా తను రిజెక్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేశాడా అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఇమీడియట్గా 1% కూడా ఆలోచించకుండా ఆయన యాక్సెప్ట్ చేశారు. చూడండి, ఒక చిన్న ఉద్యోగానికే రికమెండేషన్కి మనం వెళ్తే, లేదండి ఈ ఉద్యోగం మీకు ఇవ్వమండి, మీ తమ్ముడికి ఇస్తామంటేనే డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి సమాజం. అలాంటిది వారి కజిన్ అంటే సౌతి తల్లి కుమారుడైనటువంటి భరతుడికి ఏకంగా పట్టాభిషేకం ఇస్తా అంటేనే రాముల వారు ఒక మంచి క్యారెక్టర్తో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సొంత తల్లితోనే ఎలా ఉండాలి, పిండితోనే ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చారు. ఇంకోటి, రాముల వారి చరిత్ర చూసుకుంటే కూడా క్యారెక్టర్ ఏంటి, అసలు ఏమంటారు, పొరుగువాడికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అనేది రామాయణంలో కంప్లీట్గా స్టడీ చేస్తే ఆ విషయాలు బైలాస్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ బైలాస్ ఏదైతే శ్రీరామరాజ్యాన్ని స్థాపించాలనుకొని ఎవరైతే అనుకుంటున్నారో ఇవి టాలీ అవుతున్నా లేదా పరిశీలించాలి. రెండోది, ఏదైతే బైలాస్ వీళ్ళు అనుకున్నారో రామరాజ్యాన్ని స్థాపించాలని, అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా, చట్టాలకు అనుకూలంగా ఉందా, లేదా రామాయణానికి గ్రంథానికి అనుకూలంగా ఉందా అనేది కూడా వీరరాఘవరెడ్డి గారు పరిశీలించాలి. లేదా ఇంకెవరైతే కాషాయ జెండా వేసుకున్నారో వారు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. చూడండి, జై శ్రీరామ్ అనే నినాదం నేను ప్రేమతో, రాముడి యొక్క మీద అభిమానంతో, గౌరవంతో చెప్పాలి. కానీ ఏదైతే ముస్లిం కమ్యూనిటీ మీద ఉన్న కోపంతోనో, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్న కోపంతోనో ఆ స్లోగాన్ని మనం తీసుకోవద్దు. ఇప్పుడు వీరరాఘవరెడ్డి ఏదైతే అర్చకుడి మీద, రంగరాజన్ మీద దాడి చేశారో ఇదే
దాడి స్వరూప గారు ఒక అబ్దుల్లానో ఒక జోసఫో చేస్తే భారతదేశ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇప్పటికైనా కూడా సోషల్ మీడియా ఏదైతే అద్దం పెట్టుకొని వీరు ఫండ్ వసూలు చేస్తున్నారో లేదా ఇలాంటి బైలాస్ రూపంలో ఏదైతే వెళ్తున్నారో ఇది చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మొక్కగా ఉన్నప్పుడే దీన్ని తుడిచేయాలి. ఇది పెద్దగా అవుతే తీయడం చాలా కష్టము. రాముల వారు చెప్పారా అండి ఒకరిని ప్రాణం తీయమని, సనాతన ధర్మం గురించి ప్రాణం తీయమని చెప్పారండి? మరి మీరు ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పరిశీలించి ఓన్ చేసుకోవాలంటే స్వరూప గారు 360 డిగ్రీస్ కోణంలో మనం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు శ్రీరాముడు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, మొహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి? ఇది భాషే వేరు తప్ప భావం ఒకటే. ఇప్పుడు నేను మంచినీళ్ళు అంటున్నానండి, మీరు హిందీలో పానీ అంటున్నారు, వారు ఇంగ్లీష్లో వాటర్ అంటున్నారండి. ఇక్కడ భాషే వేరు తప్ప భావం ఒకటే కదండి. అసలు శ్రీరాముడు సంస్కృతంలో చెప్పిన సందేశం ఏంటి, యేసుక్రీస్తు గ్రీకు భాషలో చెప్పినటువంటి సందేశం ఏంటి, మొహమ్మద్ ప్రవక్త అరబీలో చెప్పినటువంటి సందేశం ఏంటి? దీన్ని గనక మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలిగి ఒక టేబుల్ మీద పెడితే భాషే వేరు భావం ఒక్కటే అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మం పేరుతో ఏదైతే మీరు కొట్లాడుకుంటున్నారో ఇదే సనాతన ధర్మాన్ని ఏదైతే కృష్ణుడు అర్జునుడికి బోధించాడో భగవద్గీతలో ఇదే అరబీలో అక్కడ ఉన్నటువంటి జిబ్రైల్ మొహమ్మద్ ప్రవక్తకి బోధించాడు. ఆయన దీనుల్ ఖయ్యూమ్ అని చెప్పారు, ఇక్కడ సనాతన ధర్మం అని చెప్తున్నారు. అంటే అక్కడ అరబీలో బోధించడం జరిగింది, ఇక్కడ సంస్కృతంలో బోధించడం జరిగింది. ఈ విషయాలు మనకు తెలిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే వీరి లక్ష్యం ఏంటి? ఎవరైతే ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు టార్గెట్ చేశారో అర్చకుడిని, వీరి లక్ష్యం ఏంటంటే ఇప్పటికంటే బిఫోరే దాదాపు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 2700 మందిరాలకు వీరు వెళ్ళారు, అర్చకులతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి డేటా తీసుకునే ప్రయత్నం చేశారు. యశ్వక గోత్రానికి సంబంధించిన డేటా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా ఎందుకు వెళ్ళారంటే దాన్ని వీసా టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ యూత్ ఎక్కువగా వస్తుంది. అక్కడ టెంపుల్ అర్చకుని దగ్గరికి వెళ్ళి అంటే రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకునే ప్రయత్నం చేస్తారు. వీరు వారి డేటా తీసుకొని పర్సనల్గా కలుస్తున్నారు. భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చెప్పి వాళ్ళని డైల్యూట్ చేసి వీళ్ళ ఆర్మీలో జాయిన్ చేసుకోవాలనేదే వీరి లక్ష్యము. నేను వీరరాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్నాను మీ మీడియా ఛానల్ ద్వారా. ఈ లక్ష్యము శ్రీరాముడి క్యారెక్టర్కి రామాయణానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా మీరు ఆలోచించండి. మీరు ఏది ఆలోచించకుండా అమాయకమైనటువంటి ప్రజలను ఈ విధమైనటువంటి కొన్ని శ్లోకాలను అడ్డం పెట్టుకొని మీరు డైల్యూట్ చేయడం వల్ల ఇది సనాతన ధర్మానికే ముప్పు అని మీరు మీడియా ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నిజమే, నేను కూడా దీంతో అంగీకరిస్తానండి. శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తముడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో గౌరవం ఇస్తూ ప్రతి వ్యక్తి విలువని పెంచిన వ్యక్తి. అలాంటిది శ్రీరామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించి ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుని ఈరోజు రంగరాజన్ గారి వంటి ఒక అర్చక స్వామిని ఇంత దారుణంగా దాడి చేయడం అనేది మనమందరం ఖండించాల్సిందే. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా వేసుకొని తిరుగుతున్నారు. పైగా రాముడి పేరు చెప్పుకుని రావణుడిలాగా ఆయన బిహేవ్ చేశారు. అయితే ఇలాంటి వాళ్ళ వల్ల ముఖ్యంగా వాళ్ళ మానసిక ప్రవర్తన వల్ల హిందుత్వానికి ఖచ్చితంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కదా. దీన్ని మనం ఎలా ఆపాలి అంటారు? చూడండి స్వరూప గారు, పురోహితుడు అని చెప్తాం మనం. ఇప్పుడు రంగరాజన్ గారు పురోహితుడు అని చెప్తామా లేదా? అసలు వాస్తవంగా పురోహితుడు మీనింగ్ ఏంటి అని మనం పరిశీలిస్తే పురం మరియు హితుడు ఈజ్ ఈక్వల్ టు పురోహితుడు అంటాం. పురం అంటే ఒక గ్రామము అని చెప్పొచ్చు, హితుడు అంటే మంచి కోరేవాడు, అంటే ఒక గ్రామానికి మంచి కోరేవాడిని పురోహితుడు అని చెప్తాం. అలాంటి పురోహితుడు స్థానంలో ఉన్నటువంటి రంగరాజన్ని అలా కింద కూర్చోబెట్టి అసభ్యంగా మాట్లాడి అంటే ఆయన ఒక దశలో దాడి కూడా చేసి ఈ విధమైనటువంటి డేటా తీసుకోవడం అనేది రాజ్యాంగానికి చట్టానికి గ్రంథానికి వ్యతిరేకమే. బట్ ఇవి ఆపాలి అంటే ఏంటంటే ఇది తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అరే బాబు, నువ్వు ఏ స్లోగన్ అయితే తీసుకున్నావో ఆ స్లోగన్ రామాయణానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, గ్రంథాలకు వ్యతిరేకము అనే కోణంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడండి స్వరూప గారు, నేను ఏదైనా ఒక విషయాన్ని రైట్ అని నేను వాదించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా చేతిలో ఒక ప్రోడక్ట్ ఉంది, నేను ఒక కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నానంటే నేనేం చేయాలంటే ఆ కంపెనీ కంటే దానికి అంటే ఆ కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తుందో మిగతా కంపెనీ వాళ్ళు కూడా తయారు చేస్తున్న ప్రోడక్ట్ని పరిశీలించిన తర్వాతనే నేను ఆ కంపెనీ రైట్ అని చెప్పేసి చెప్పగలగాలి. నేను ఏదైతే రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి నేను కొన్ని నేర్చుకున్న విషయాలను తీసుకొచ్చి నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే రాముడు చెప్పినటువంటి విషయాలు ఏంటి,
యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలండి, మొహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయాలండి. ఈ విషయాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అక్కడ అరబీలో చెప్పారు, ఇక్కడ గ్రీక్లో చెప్పారు, ఇక్కడ సంస్కృతంలో చెప్పారు. భాష వేరు తప్ప భావం ఒకటే. ఈ విషయాలు ధార్మిక గురువులు వారి వారి యొక్క శిష్యులకు బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఉందండి, ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఎవరైతే గురువులు ఉన్నారో మొహమ్మద్ ప్రవక్త టీచింగ్స్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. యేసు యొక్క టీచింగ్స్ ఏంటనే క్లియర్ క్రిస్టియన్స్ చెప్పాలి. అదేవిధంగా శ్రీరాముడి యొక్క టీచింగ్స్ ఏంటి, కృష్ణుడి టీచింగ్స్ ఏంటి, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అసలు క్యారెక్టర్ అండ్ ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఇలాంటి సొసైటీస్ ఎన్నొచ్చినా కూడా అమాయకమైనటువంటి ప్రజలు ఇలాంటి ఆర్మీలోకి జాయిన్ అవ్వకుండా ఉంటారు. లేదు అంటే ముస్లిమ్స్ ఏదో దాడి చేస్తారంట, క్రిస్టియన్స్ మన ఇండియాని ఆక్యుపై చేస్తారంట, కాబట్టి మనం ఇంకా ఆర్మీని పెంచుకోవాలని చెప్పేసి అనవసరంగా వీళ్ళ మనసులో ఉన్నటువంటి లేని కక్షలు నింపి అమాయకమైనటువంటి జనాలను తీసుకుంటున్నారు. వాస్తవంగా నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీరు రామాయణాన్ని స్టడీ చేయండి. రాముడి యొక్క ది బెస్ట్ క్యారెక్టర్ అక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను జై శ్రీరామ్ అనాలంటే నాకు రాముడు ఆదర్శంగా ఎప్పుడైతే నాకు అనిపిస్తాడో నేను అప్పుడు జై శ్రీరామ్ అనాలి. ఎవరి మీదో కోపంతో నేను అనొద్దు. రాముడు ది బెస్ట్ క్యారెక్టర్ రామాయణంలో క్లియర్గా తెలుస్తుంది. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు అనేది రాముల వారు క్లియర్గా మనకు ఆయన అనేక కాండాలు అనేక మంత్రాలు పరిశీలిస్తే రామాయణంలో క్లియర్గా తెలుస్తుంది. బట్ ఈ విషయాలు పక్కన పెట్టేసి ఎవరి మీద ఉన్న కోపాన్ని మనం ఈ విధంగా ఒక ఆర్మీని తయారు చేద్దాం, ఇలా చేద్దాం, అలా అంటే ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. పరమత సహనం కలిగిన అద్భుతమైన దేశం మన భారతదేశం. మనం ఇతర మతస్థులతో కూడా ఎంతో సోదర భావం కలిగి ఉంటాము. అలాంటిది ఈరోజు ఈ హిందుత్వం పేరుతో అతివాదులు మన హిందువుల మీదే దాడి చేస్తున్నారు. ఇతర మతాల వాళ్ళు మనల్ని చూసి నవ్వే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకు వీళ్ళు ఇంత ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నారంటారు? దీనికి ఒకటే ఒక రీజన్, కారణం అండి స్వరూప గారు, గ్రంథాల అవగాహన మనలో లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా స్వరూప గారు, మీ ఇంట్లో వేదాలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా వేదాలను పరిశీలించారా? అట్లీస్ట్ వేదాలను ముట్టుకునే ప్రయత్నం చేశారా? అసలు వేదాలలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అసలు మనకి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, వేదవ్యాస్ గారు ఏం చెప్పాలనుకున్నారు, మీరు ఎప్పుడైనా పరిశీలించారా? భగవద్గీత ఎప్పుడైనా భగవద్గీత చదివే ప్రయత్నం చేశారా? చూడండి, మనం హిందూ అని చెప్పుకుంటున్నాం, మనం సనాతన ధర్మం అని చెప్పుకున్నాం, కానీ మనకున్నటువంటి గ్రంథాలే మన ఇంట్లో లేవు, మనం చదువుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకు? మనం ఇప్పుడు ఈ మధ్య షార్ట్ కట్గా అలవాటు పడడం, ఏదో యూట్యూబ్ ఓపెన్ చేయడం, పలానా పంతులు ఏం చెప్పాడో, లేదా ఫోన్ చేసి పలానా పంతులు అడిగి మనం తీసుకుంటున్నాము. బట్ ఆ పంతులు, ఆ పురోహితుడు గ్రంథానికి అనుకూలంగా చెప్తున్నాడా, వ్యతిరేకంగా చెప్తున్నాడా అనేది మనం పరిశీలించే విషయంలో లేదు. స్వరూప గారు, ఒక కిలో టమాటా కొనే పరిస్థితిలోనే ఎంత ఆలోచించుకుంటున్నామండి మనం. అంటే ఇందులో ఏమైనా పుచ్చులు ఉంటాయా, డ్యామేజ్ అవుతుందా, మనం నష్టపోతామని ఆలోచిస్తున్నప్పుడు ఇది ధర్మానికి సంబంధించిన విషయం, దేవుడికి సంబంధించిన విషయం, స్వర్గనార్కాలకు సంబంధించిన విషయం. అలాంటప్పుడు మనం ఎంత పరిశీలించాలి? భగవద్గీత ఇప్పటివరకు నేను చదవమ్మా, 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఎప్పుడు చదవమండి? కృష్ణుడు అర్జునుడికి ఏం మెసేజ్ ఇచ్చాడు మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా అండి? భగవద్గీత అండి, భగవంతుడు రాసిన గీత. ఆ గీతని మీరు ఎప్పుడైతే క్రాస్ అవుతారో మీరు అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే కదండి. మీరు ఏ పంతులైతే మీకు ఏదైతే మెసేజ్ ఇస్తున్నాడో అది గీతకు అనుకూలంగా ఉందా, వేదాలకు అనుకూలంగా ఉందా? ఇదే విధంగా ముస్లిమ్స్ కూడా అదే విధంగా ఆలోచించాలి. వారి వారి గురువులు ఏదైతే వారికి బోధిస్తున్నారో మొహమ్మద్ ప్రవక్త టీచింగ్స్కి అనుకూలంగా ఉన్నాయా, ఖురాన్కి అనుకూలంగా ఉన్నాయా, రిఫరెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అదే విధంగా క్రిస్టియన్స్ కూడా ఏ విషయం చెప్పినా కూడా గొర్రెపోతుల్లాగా ఊపకుండా బైబిల్కి అనుకూలంగా ఉందా, యేసువారు బైబిల్లో ఈ విధంగా బోధించారా? మనకు గ్రంథమే కదండి ప్రామాణికం, గ్రంథాన్ని బేసే కదా. ఇప్పుడు వేద పండితుడు అంటామండి, ఎందుకు అంటున్నాము? వాడు వేదాలను నేర్చుకున్నారు కాబట్టి వేద పండితుడు అని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ వేదాలను పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా టీచింగ్స్ ఇస్తే ఇలాంటి ఆర్గనైజేషన్లు 100,000 పుట్టుకొస్తాయి, అమాయకమైనటువంటి జనాలు వెళ్తారు. నేను ఇప్పటికైనా మీ ఐ డ్రీమ్ నుంచి అప్పీల్ చేస్తున్నాను, ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉండాలి, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉండాలి, ప్రతి సనాతన ధర్మం, ప్రతి వేదాలను అనుసరించే వైదికుని ఇంట్లో కూడా 4 వేదాలు ఉండాలి, చతుర్వేదాలు ఉండాలి, భగవద్గీత ఉండాలి. ఉండడమే కాదు, స్టడీ చేయాలి, రెగ్యులర్గా రీసెర్చ్ చేయాలి. ఈ విధంగా మనం రీసెర్చ్లో గ్రంథాల ప్రకారంగా రీసెర్చ్లు ఉంటే మనల్ని ఎలాంటి వ్యక్తి వచ్చి కూడా మనల్ని చీటింగ్ చేయడానికి, మోసం చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మీకు ఒక చిన్నగా ఆ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తారండి. ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, టీచర్స్ ఉన్నారు, బిఎడ్ ఎంఎడ్ చదివిన టీచర్సే కదండి అక్కడ పాఠాలు చెప్పేది. అలాంటి టీచర్స్ టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టి సొంతంగా పాఠాలు చెప్తున్నారా అండి, లేదా టెక్స్ట్ బుక్ బేస్ చేసి పాఠాలు చెప్తున్నారా? టెక్స్ట్ బుక్ నేను అడుగుతున్నాను. బిఎడ్ ఎంఎడ్ కదండి, సొంతంగా చెప్పొచ్చు కదా? చెప్పరు. వారికంటూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగానే పాఠాలు చెప్పాలి. అవునా కదా? అవునా కదా? అవునా కదండి? అలాంటప్పుడు
అలాంటప్పుడు ఇది దైవానికి ధర్మానికి సంబంధించిన విషయము. మనకు ఒక పంతులో, ఒక మౌలానానో, ఒక పాస్టరో సొంతంగా ఏదైనా చెప్పినా లేదా గ్రంథం బేస్ మీద ఏదైనా చెప్పినా కూడా మీరు రిఫరెన్స్ అడగండి. ఈ విషయం ఎక్కడ ఉంది, గీతాలో ఎక్కడుంది, రామాయణంలో ఎక్కడుంది, వేదాలలో ఎక్కడుంది, రిఫరెన్స్ అడగండి. ఈ విషయం ఖురాన్లో ఎక్కడుంది, ప్రవక్త హదీసుల్లో ఎక్కడుంది, ఈ విషయం యేసువారు చెప్పినట్టుగా ఎక్కడుంది, బైబిల్లో ఎక్కడుంది, రిఫరెన్స్ అడగండి. ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. మీరు రిఫరెన్స్ తెలవకుండా గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి ఆర్గనైజేషన్స్ పుట్టుకునే వస్తాయి, ఇలాంటి అనార్థాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఒకటే, ప్రతి సనాతన ధర్మాన్ని అవలంబించే ప్రతి ఒక్కరి ఇంట్లో, అది హిందువు ఇంట్లో గీత ఖచ్చితంగా ఉండాలి, వేదాలు ఖచ్చితంగా ఉండాలి, ఆ వేదాలను అనుసరించాలి, ఆ వేదాలను చదవాలి. అప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు, రీసెర్చ్లో మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు మీ గురువుని అడిగే ప్రయత్నం చేయండి. బట్ గురువు చెప్పింది గుడ్డిగా ఫాలో అవుతే నష్టపోతాం. ముఖ్యంగా మతాన్ని రాజకీయాలను వేరు చేసి చూడలేని పరిస్థితి వచ్చిందండి. అయితే ఎప్పుడైతే ఈ అర్చక స్వామి మీద దాడి జరిగిందో వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి స్వయంగా వాళ్ళని కలిసి పరామర్శించారు. ఇటువైపు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో వారితో మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ఓ పత్రికలో ఇది సంఘ్ పరివార్ అతివాదులు చేసిన దాడిగా అభివర్ణిస్తూ వార్తలు రాయడం అనేది కూడా జరిగింది. అంటే ఇలా దేశవ్యాప్తంగా ఒక్కసారి కలకలం రేపే ఘటన ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. దీని మీద మీరేమంటారు? చూడండి, ఏదైతే టెంపుల్ అర్చకుడి మీద దాడి జరిగిందో ఆ టెంపుల్ నార్మల్ టెంపుల్ కాదండి, చాలా పెద్ద టెంపుల్. అది చిలుకూరి బాలాజీ టెంపుల్ అని దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓకేనా కదండి? అలాంటి టెంపుల్ అర్చకుడి మీద దాడి జరిగినప్పుడు అఫ్కోర్స్ జనరల్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే అపోజిషన్ పార్టీస్ కూడా దీన్ని కొద్దిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంటి, తెలంగాణలో ప్రభుత్వం ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తుందా అనే కోణంలో కొంత కామన్గా కామెంట్స్ చేస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా జరిగే విషయాలే. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక దాడులు జరిగాయి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా జరుగుతున్నాయి. అంటే దీనికి పొలిటికల్ రంగు పోయటం అనేది జనరల్గా కామెంట్ రూపంలోనే తీసేయాలి తప్ప దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందా అంటే చూడండి, ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీయే ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా వెళ్ళాలి, వారికంటూ మను స్మృతి ధర్మాన్ని, మను చట్టాన్ని తీసుకురావాలనేదే వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు మొదటి నుంచి ఆ కోణంలోనే పనిచేస్తున్నారు అని ఇప్పుడు ఇంతకుముందు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇదే వీరరాఘవరెడ్డి కాకుండా ఒక అబ్దుల్లానో జోసఫో కనుక దాడి చేస్తే ప్రపంచ దేశాలు భారతదేశం మరి ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ వైపే చూసేది. సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నామండి, చీమ చిటుకుమన్నా ప్రపంచ దేశాలకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పొలిటికల్ కోణము, తర్వాత మీరు అన్నట్టు ఈ సంఘ్ పరివార్ కోణము, ఇవి జనరల్గా ఇలాంటి ఇష్యూస్ ఎక్కడ జరుగుతాయి అనే చూస్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని ఆర్గనైజేషన్స్ పక్కన పెడితే మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇది తప్పు, ఎవరు చేసినా తప్పే, ఈయనని శిక్షించాల్సిందే, ఇలాంటి దాడి బాధాకరం అనేది మనం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నాము. ఇది ఇప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ ఎగ్జాక్ట్గా మనకు రిపోర్ట్ రావాలంటే ఇప్పుడు కస్టడీలో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డితో పాటు 5 ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కస్టడీ తీసుకున్నారు పోలీస్. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ చేసేంత వరకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ వారు వీరరాఘవరెడ్డి గారు సోషల్ మీడియా ఛానల్ని మనం పరిశీలిస్తే వారే చెప్పేశారు, శ్రీరామ రాజ్యాన్ని స్థాపించడమే నా లక్ష్యము, దానికి నేను చావడానికైనా చంపడానికి నా సిద్ధము, దానికి నా బైలాస్ ఇవి కోణంలో వారు భగవద్గీత కొన్ని ఆయుతులు, కొన్ని మంత్రాలు కోట్ చేశారు. ఆ కోణంలోనే వారు వెళ్తున్నారు తప్ప వారికి ఎవరో రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. వాస్తవంగా భగవద్గీత అలా బోధించట్లేదు, వాస్తవంగా రామాయణం అలా బోధించట్లేదు, వారికి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కంపెనీని ప్రమోట్ చేయాలంటే మిగతా కంపెనీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాలను కూడా పరిశీలిస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ పరిశీలనలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఈరోజు రంగరాజన్ మీద జరిగిన దాడి ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధం, ఆయన చేసిన కొన్ని పనులే దీనికి కారణమని కొంతమంది విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? చూడండి, వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ టెంపుల్ విజిట్ అయ్యాడు, ఓన్లీ రంగరాజన్ గారితో ఇలా మాట్లాడారు అంటే మీరు అన్నట్టు అనుకోవచ్చు, కానీ అలా కాదు కదండి. ప్రీవియస్గా ఉన్నటువంటి 2700 టెంపుల్స్ విజిట్ అయ్యాడు, పంతులతో మాట్లాడాడు, ఇవన్నీ ఆయన క్రమంలో జరిగేది. ఆయన టార్గెట్ చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇక్కడ యూత్ ఎక్కువ మంది వస్తారు, సో ఇక్కడ ఎవరు హెడ్ అంటే పలానా వ్యక్తి హెడ్, ఆయనతో కూర్చొని మాట్లాడదాం అనే కోణంలో వెళ్ళారు. మాటల్లో ఘర్షణ పెరిగింది, ఆయన కింద కూర్చోవడము, ఒక దశలో మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇయ్యరా అంటే మాటల్లో దాడి, ఇదంతా కోణం తప్ప ఈ రంగరాజన్ గారి స్వయంకృతాపరాధం ఏం లేదండి. పాపం ఆయన టెంపుల్ పూజారితో పాటు అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సాక్షాత్తు టెంపుల్లో దళితులు
దళితుని రానియటువంటి రోజులండి, రాష్ట్రపతిని రానియలేదండి, అలాంటి దళితుని భుజాల మీద వేసుకొని వెళ్ళాడు కదండి. అంతకంటే మించిన సోషల్ సర్వీస్ ఏం కావాలండి? అంటే స్వయంకృత అపరాధం అని అనేవాళ్ళు అంటుంటారు, కానీ అలా విశ్లేషించాలి కదా. ఫస్ట్ దాడి జరుగుతుంది, అసలు నేను వీరరాఘవరెడ్డి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళంటేనేమో అది వేరే విషయం. అతను ఆల్రెడీ వందలాది టెంపుల్స్ విజిట్ చేసి లాస్ట్ టెంపుల్కి వచ్చాడు. అందులో ఆయన స్వయంకృత అపరాధం ఏముంది? ఆయన అప్పటికే ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాడు, కుంభమేళలో అటెండ్ అయ్యాడు, వచ్చాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఇట్లాంటివి జనరల్గా అండి, అంటే నేను నా రీసెర్చ్లో కూడా నేను ఈ టెంపుల్స్ అర్చకులతోని, పాస్టర్లతోని, ఈ మౌలానాలతో నేను మాట్లాడుతుంటాను. ఇలాంటి ఆర్గనైజేషన్ వస్తే వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అంటే మేము ఒక రామరాజ్యమనో, లేదా మేము ఒక జమాత్కి చెందిన వాళ్ళము, లేదా మేము ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వస్తే పాస్టర్స్ కానీ, మౌలానా కానీ, అర్చకులు కానీ స్పెషల్ వాళ్ళ టైం ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడము, వీరికి తెలిసింది వారికి చెప్పడం, వారికి తెలిసింది, ఇలాంటి కొన్ని డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. కానీ ఇక్కడ డిస్కషన్ కొద్దిగా హాట్ అవ్వడము, అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇది ఇంకా హాట్ అవ్వడము, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వడం, ఇది కొద్దిగా దారి తీసిందని చెప్పుకోవచ్చు అనమాట. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఒక వారధిలా ఉండేవారు పూజారులు. అయితే ఈ మధ్య కాలంలో వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్న ఘటనలు చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా మన ఆలయాల ధ్వంసం కూడా ఎక్కువగా జరుగుతోంది. వరంగల్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఒక పూజారిని హత్య చేశారు. ఇటీవలి కాలంలోనే సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే ఏకంగా రంగరాజన్ గారి మీద దాడి. అయితే మామూలుగా చూసినప్పుడే భగవంతుని సేవలో ఉంటూ పెద్దగా ఆర్థికంగా బలపడకుండా ఉంటారు పూజారులు, పురోహితులు, అర్చక స్వాములు. పైగా ఇంకొకటి, వాళ్ళకి పిల్లనివ్వడానికి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇలా కొందరికి అతివాదులకి లక్ష్యంగా మారడం, ఈ సమయంలో మనం ఆ వర్గానికి సమాజం ఎలా అండగా ఉండాలంటారు? దీనికి ఒకటే పరిష్కారం అండి. ఇప్పుడు ఎవరైతే హిందూ సమాజం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. మీరు గుడ్డిగా గురువులను అనుసరించకండి, మీరు భగవద్గీతాన్ని అనుసరించండి, మీరు వేదాలను అనుసరించండి, రామాయణంలో శ్రీరాముడు వారు ఇచ్చిన బోధనలను అనుసరించండి. ఇలా అనుసరించినట్టయితే ఇలాంటి యాక్టివిటీస్ జరగవు. అదే ముస్లిం సమాజంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులకు నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు గొడ్డిగా మౌలానాలను అనుసరించకండి. ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది, ప్రవక్త బోధనలు ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు దాడులు చేయరండి. ఎందుకంటే అండి భగవద్గీత మనకి ఏం బోధిస్తుంది స్వరూప గారు? సర్వే జన సుఖినో భవంతు, మానవ సేవే మాధవ సేవ అన్నారండి. మానవ సేవే హిందూ సేవ అనలేదు, సర్వే జన సుఖినో భవంతు అన్నారండి. బైబిల్లో మార్కు సువార్త 12:3 యేసువారు ఏం చెప్పారండి? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నారు. నిన్ను వల్ల అంటే పొరుగు క్రైస్తవుడు అని చెప్పలేదండి, పొరుగు వారిని చెప్పారండి. ముహమ్మద్ ప్రవక్త ఏమన్నారండి? నువ్వు నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా తింటే, ఆ విషయం నీకు తెలిసి పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా తింటే నువ్వు ముస్లిమే కాదని చెప్పాడండి ముహమ్మద్ ప్రవక్త. అక్కడ పొరుగు ముస్లిం అని చెప్పలేదు. అది విన్నటువంటి శిష్యులు ఏమన్నారంటే పొరుగువాడు అంటే మేము ఎలా ట్రీట్ చేయాలా ప్రవక్త అని అడిగారు. ఇక్కడ 40 అంటే కుడి చేరోకు 40 ఇల్లులు, ఎడమ చేరోకు 40 ఇల్లులు అని చెప్పారు. చూడండి ఎలాంటి టీచింగ్స్ అవండి. పొరుగు ముస్లిం అని ఇక్కడ చెప్పలేదు, పొరుగు క్రైస్తవులు అని చెప్పలేదు, పొరుగు హిందూ అని చెప్పలేదండి. మనం వేరు చేసుకున్నామండి, వాస్తవంగా మనం వేరు చేసుకున్నాం. ఈ కోణాలలో మనం రావాలి, పరిశీలించాలి, రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ బాధ్యత ఎవరిదంటే ధార్మిక గురువులది అని చెప్తున్నాను. ఎవరైతే ఇక్కడ కాషాయ కండు వేసుకొని జై శ్రీరామ్ లేదంటే సనాతన ధర్మం అని చెప్పి అంటున్నారో వారి మీద ఉంది బాధ్యత. మీరు రండి, క్లాసెస్ పెట్టండి, మోటివేషనల్ సెమినార్స్ పెట్టండి. గ్రంథం ఏం బోధిస్తుంది, అసలు గ్రంథంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన నీతులేంటి, శ్రీరాముడు సొసైటీకి ఇచ్చినటువంటి నీతి ఏంటి, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి బోధనలు ఏంటి, యేసు చెప్పినట్టు ఇలాంటి సెమినార్స్ పెట్టండి, కండక్ట్ చేయండి. ఇలా కండక్ట్ చేసినట్టయితే, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినట్టయితే గ్రంథ అవగాహన మనలో పెరుగుతుంది. దాడి చేయాలి అనే ఆలోచన రాదు. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో నేను అనేక మీడియా ఛానల్స్లో చెప్పానండి. అతని మెంటల్ స్టేటస్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఖురాను గ్రంథంలో 6వ అధ్యాయం 108వ వాక్యంలో ముస్లింలు కానీ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారి దైవాలను ఆరాధించుకుంటారు కదా, ఆ దైవాలను మీరు దూషించకండి అని ఒక వాక్యం ఉంటుందండి. దూషించకండి అంటే తిట్టకండి అని ఒక వాక్యం ఉంది. వీడు ఏకం కాళ్ళతో తన్నాడు కదండి, అంటే మీరు ముస్లిం అనొచ్చా? క్లియర్గా ఉంది. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత అండి దుర్గామాత నవరాత్రుల సీజన్ జరిగిందిగా, నాంపల్లి నుమాయిష్ ముందు దుర్గామాత విగ్రహాన్ని యాదగిరి అనే వ్యక్తి తన్నాడండి. 1 డే దాన్ని ఇష్యూ చేశారు. దాని తర్వాత దాన్ని కస్టడీలో తీసుకుంటారో యాదగిరి అనే విషయం తెలిసింది. అంటే ఒక హిందూ అనేది తెలిసింది. ఇక్కడ ముస్లిం అనేసరికి మొత్తం హైలైట్ అయిపోయింది ఇండియా వైడ్గా. అక్కడ హిందూ అనేసరికి దానికి మెల్లిగా అంటే అక్కడ కూడా చేశారు, పనిష్ చేశారు, బట్ అంత హైలైట్ అవ్వలేదు. ఎందుకు అంటే మతం రంగు పుద్దుతున్నారు. ఇక్కడ యాదగిరి, ఇక్కడ వాడు సల్మాన్ అనే వ్యక్తి చేశాడని. అంటే నేనేమంటానంటే ఏ గ్రంథము కూడా ఈ విధమైనటువంటి బోధనాలు టీచింగ్స్ ఇవ్వవు. కొందరు గురువులు
అవివేకంతోని ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ విధమైనటువంటి టీచింగ్స్ ఇచ్చి సొసైటీని నాశనం పట్టిస్తున్నారు. వారి మీద ఉన్నటువంటి బాధ్యత ఉంది. అందుకే నేను గురువులకి పదే 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 రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సెమినార్స్ కండక్ట్ చేయండి, గీతా సెమినార్ కండక్ట్ చేయండి, రామాయణం సెమినార్ కండక్ట్ చేయండి, వేదాల సెమినార్ కండక్ట్ చేయండి. అందులో ఉన్న విషయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. మీ సొంత విషయాలు చెప్పకండి, అందులో ఉన్న విషయం. ప్లస్ ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏది విన్నా కూడా మీరు రిఫరెన్స్ అడగండి. అయితే ఇక్కడైనా రిఫరెన్స్ అడగండి, అక్కడైనా రిఫరెన్స్ అడిగితే అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి. ప్రజలకు ఒక విషయం తెలుస్తుంది, మొహమ్మద్ ప్రవక్త అరబీలో బోధించాడు, ఈయననేమో గ్రీక్ భాషలో బోధించాడు, ఆయననేమో సంస్కృతంలో బోధించాడు. ఇక్కడ భాష వేరు తప్ప భావం ఒకటే, మనమంతా ఒకటే అని ఒక భావంలోకి వస్తారండి. నేను అడుగుతున్నా స్వరూప గారు, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, ఇప్పుడు ఒక రామ్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయిందండి, అక్కడ అబ్దుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అబ్దుల్లా అనే వ్యక్తి రామ్కి రక్తం ఇవ్వద్దా అండి? ఇవ్వాలండి. ఇక్కడ క్యాస్ట్ కులం ఎక్కడి నుంచి వచ్చింది, బ్లడ్ గ్రూప్ టాలీ అయితే సరిపోతుంది. ఇదే అబ్దుల్లాకి యాక్సిడెంట్ అయింది, జోసఫ్ అనే వ్యక్తి రక్తం ఇవ్వద్దా? అంటే దేవుడు మనిషిని ఒకే రకంగా పుట్టించాడండి, మనం వేరు చేసుకున్నాం. అంటే మన ధార్మిక గురువులు అవగాహన లోపంతో మనలో వేరు చేశారు. ఈ విషయం ప్రజల్లో వచ్చేస్తే, ప్రజల్లో యూనిటీ పెరిగిందంటే ఇలాంటి దాడులే జరగవు. ఇలాంటి వీరరాఘవరెడ్డిలు ఎంతమంది వచ్చినా కూడా, నువ్వు తప్పు బోధిస్తున్నావు, వాస్తవం గ్రంథం మీద బోధించట్లేదు, యూ గెట్ అవుట్ అని అంటే ప్రజలే అంటారు. ఆర్మీలో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు కదా. అంటే గ్రంథ అవగాహన లేదు. అంటే ఎవరైతే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అని ఇట్లా బల్లగుది చెప్తున్నారో వాళ్ళ ఇంట్లోనే వేదాలు లేవు, వాళ్ళ ఇంట్లోనే భగవద్గీత లేదు, ఇంకా నువ్వు నలుగురికి ఏం చెప్తావు? అవునా కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రంథాన్ని అనుసరించాలి. హిందువా, నువ్వు గీతాన్ని అనుసరించు, వేదాలను అనుసరించు. ముస్లిమా, ఖురాన్ అనుసరించు. క్రిస్టియనా, బైబుల్ని అనుసరించు. కండిషన్ రిఫరెన్స్తోని అనుసరించు. కాబట్టి ఇలాంటి అనర్థాలు జరగవు. శివరాం గారు, ఖచ్చితంగా అన్ని మతాలు, పొరుగువారు, అలాగే సమాజం పట్ల ఎంత ప్రేమగా మసలాలి అనేది మీరు నిజంగా అద్భుతంగా చెప్పారండి. ఎందుకంటే మీ మాటలు వింటేనే అర్థమవుతుంది. నిజమే, అన్ని మత గ్రంథాలు పొరుగువారి విషయంలో ఇదే చెప్తున్నాయి. కానీ మన మతాన్నే మనం ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం, గౌరవించలేకపోతున్నాం అని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ మధ్య కాలంలో హిందూ ఉగ్రవాదం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. నేను హిందూ ఉగ్రవాదిని అని చెప్పుకోవడాన్ని కొంతమంది గర్వంగా ఫీల్ అవుతున్న పెడ ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఇప్పుడే కనుక మనం కట్టడి చేయకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అనేది కూడా మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఇది సమాజానికి అసలు ఎలా హాని చేయబోతోంది అంటారు ముందు? స్వరూప గారు, ఇది చాలా చక్కటి ప్రశ్న. ఇప్పుడు 3 గ్రంథాలను గనక మనం పరిశీలిస్తే దేవుడు మనిషికి ఒక టాస్క్ పెట్టాడండి. టాస్క్ ఏం తెలుసా? మానవ జీవిత లక్ష్యం, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటంటే, మీరు బెస్ట్ క్యారెక్టర్తో, అంటే మీలో మంచి ఎవరు చేస్తారో చెడు ఎవరు చేస్తారో పరీక్షించే నిమిత్తమే నేను చావు బ్రతుకులను సృష్టించాను అనేది కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయమే. యేసువారు అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో డైరెక్ట్ వాక్యమే ఉంది ఇది. అంటే నేను ఏమంటే, మనిషి యొక్క సృష్టియే ఎదుటి వ్యక్తితో మంచి క్యారెక్టర్తో ఉండాలి. ఈ క్యారెక్టర్ కన లేకుంటే నువ్వు ఎన్ని నమాజులు చదివినా, నువ్వు ఎన్నిసార్లు చర్చిలోకి వెళ్ళినా, నువ్వు ఎన్ని పూజ పునస్కారాలు చేసినా అది వ్యర్థమే. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అంటే మన జీవిత లక్ష్యమే మనం మంచి క్యారెక్టర్తో, మంచితనంతో మెలగాలి. అంటే తల్లిదండ్రుల హక్కులు వారికి ఇచ్చేసేయాలి, స్నేహితుల హక్కులు వాళ్ళకి ఇచ్చేయాలి, పొరుగువాడి హక్కులు వారికి ఇచ్చేసేయాలి. మన నోటితో, మొహమ్మద్ ప్రవక్త టీచింగ్స్ ఏం తెలుసా అంటే, మన నోటితో, అంటే మీ నోటితో, మీ చేతులతో పొరుగువాడు గనక అశాంతి కలిగితే ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు అని చెప్పారండి. ఇది గనక మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే సొసైటీ ఎంత నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఉగ్రవాదాల టాపిక్ కూడా ఎందుకు వస్తుందంటే, భగవద్గీతలో అనేక శ్లోకాలు యుద్ధాన్ని బేస్డ్ శ్లోకాలే ఉంటాయండి. అంటే యుద్ధ కోణంలోనే కృష్ణుడు అర్జునుడు అదే టైంలో మొహమ్మద్ ప్రవక్త టైంలో కూడా జంగే ఉహద్ అనేక యుద్ధాలు జరిగాయి. యేసువారు శాంతితో కూడా కొన్ని స్థాపించారు. వారు కూడా వారి టైంలో కొన్ని అంటే ప్రతి ప్రవక్తకు, ప్రతి ఋషికి యుద్ధాలు అనేది కొన్ని మ్యాండేటరీ వచ్చాయండి. దాన్ని మిస్కోట్ చేసుకున్నారు. అంటే దాన్ని ఏం చేశారంటే అండి, అవగాహన లోపంతో దాన్ని వేరే కోణంలో అర్థం చేసుకొని వారి గురువులు అప్పుడు ఆ విధంగా బోధించారు. కాబట్టి వీళ్ళు కూడా లేదు ఇలా చేస్తేనే దేవుడు సంతోషపడతాడు అనే కోణంలో వీళ్ళ మైండ్ని సెట్ చేసేశారు. నేను అదే చెప్తున్నా, ఎవరైతే అలా సెట్ చేశారో, ఎవరైతే అలా సెట్ చేసుకున్నారో, మీరు రిఫరెన్స్ అడగండి. రియల్గా ఈ విధంగా ఉందా ఖురాన్లో, రియల్గా ఈ విధంగా బైబుల్లో ఉందా, రియల్గా ఈ విధంగా గీతాలో ఉందా, లేదా రియల్గా ఈ విధంగా వేదాలలో ఉన్నాయా, ఈ విషయం అడగండి స్వరూప గారు. నీళ్లు పాలు బయటపడిపోతాయి. ప్రపంచమంతా శాంతితో మనం గడపొచ్చు. కానీ ఈ విషయాలు తెలవక మనం ధార్మిక గురువులను గుడ్డిగా అనుసరించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మానవ జీవిత లక్ష్యమే నీ పొరుగు వాడితో మంచిగా బ్రతకండి, మంచిగా మెలగండి అని గ్రంథాలు మనకు బోధిస్తుంటే, నువ్వు వేరు నేను వేరు
అనే కోణంలో మనుషులం బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం అంటే గ్రంథ పరిజ్ఞానం మన దగ్గర లేదు. నేను అడుగుతున్నా స్వరూప గారు, ఇప్పుడు ఈ కెమెరా ఉంది, లేదా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మనం కొనుక్కుంటాం, మనం డబ్బులు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాము. అది గుడ్డిగా అలానే మనం ఆపరేట్ చేస్తున్నాం. మనకంటే ఒక మాన్యువల్ ఇస్తారు, ఫ్రిడ్జ్ ఇలా ఆపరేట్ చేయండి, కెమెరా ఇలా ఆపరేట్ చేయండి, లేదా టీవీ ఇలా ఆపరేట్ చేయండి. మనం మనిషి అండి, మనిషి దేవుడు పుట్టించి మనుషులు అలాగే వదిలేసాడా? మనకంటూ కొన్ని మాన్యువల్స్ ఇచ్చాడు. అక్కడ గీతా వేదాలు అనుకోండి, ఇక్కడ బైబుల్ అనుకోండి, ఇక్కడ ఖురాన్ అనుకోండి, మాన్యువల్స్ ఉన్నాయి. మాన్యువల్ ప్రకారంగా బ్రతుకుతే మీరు సిస్టమేటిక్గా బ్రతుకుతారు. మాన్యువల్ని పక్కన పెట్టేస్తే టీవీ ఫ్రిడ్జ్ ఎలా డ్యామేజ్ అవుతుందో మనిషి జీవితం కూడా అలా కొలాప్స్ అయిపోతుంది. నేను అడుగుతున్న, భారతదేశంలో గుళ్ళు తక్కువ ఉన్నాయండి? భారతదేశంలో మసీదులు తక్కువ ఉన్నాయండి? భారతదేశంలో చర్చిలు తక్కువ ఉన్నాయండి? మరి ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువ ఉంది? ఇప్పుడు ఒక నార్మల్గా ఒక పర్సన్ అడగండి, మంచి ఎక్కువ ఉందా చెడు తక్కువ ఉందా అని అడగండి, ఏం చెప్తారండి ఆన్సర్? చెడే ఎక్కువ ఉంది. మరి ఎందుకండి? ఆధ్యాత్మికంగా మనం ఆల్రెడీ టాప్లో ఉన్నాం కదా, గుళ్ళు, చర్చిలు, మసీదులు. ఎందుకుందంటే మనిషి క్యారెక్టర్ అనేది మర్చిపోయాడు. అసలు మంచిగా బ్రతకాలి, నా వల్ల పొరుగువాడికి అశాంతి కలగొద్దు అనే విషయం మనిషి దూరం కూడా ఆలోచన లేదు. ఎందుకు లేదంటే వాడు గ్రంథాన్ని వదిలేశాడు. స్వార్థం, మే और मेरे बच्चे बाकी के सब లుచ్చి అని ఒక సామెత ఉంటుంది. ఆ కోణంలో మనుషులు బ్రతుకుతున్నారు. నేను, నా భార్య, నా పిల్లలు, అంతే చాలు. నాకు 100 రూపాయలు లాభం జరగకున్నా పర్లేదు కానీ వానికి 10 రూపాయల నష్టం జరగాలి, లేదా 1000 రూపాయల నష్టం జరగాలని కంకణంతో బ్రతుకుతాను. ఎందుకు? గ్రంథానికి దూరం అయిపోయారు. ఇప్పటికైనా గ్రంథానికి దగ్గర అవ్వాలి. డౌట్స్ వచ్చినప్పుడు మీరు గురువు దగ్గరికి వెళ్ళండి, కానీ ఫస్టే గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పింది గుడ్డిగా వినకండి అనేది నా పిల్ల. నిజమేనండి, మీరు అన్నది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. మనల్ని మనం పునః పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితులు ఇలాంటి ఘటనల వల్ల అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఇతను చేసిన దాడి రంగరాజన్ గారి మీద అనేది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అసలు మనమందరం ఎలా ఉన్నాం? సనాతన ధర్మం అంటే ఏంటి? హైందవ ధర్మం అంటే ఏంటి? ఆలయాల పరిరక్షణ ఎలా? ఇలా అనేక రకాలుగా మాత్రం మనం ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే వచ్చేసాయి. ముఖ్యంగా ఇక్ష్వాకు వంశస్థులమని ఆయన చెప్పుకోవడానికి వీర రాఘవరెడ్డికి ఉన్న అర్హతలు ఏంటి? రామరాజ్య స్థాపకుణ్ణి అంటూ ప్రైవేటు సైన్యాన్ని వేసుకుని ఇలాంటి అర్చక స్వాముల మీద అటాకులు చేయడానికి అతన్ని ఎలా కట్టడి చేయాలి? ఇలా వీటన్నిటి మీద అయితే గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు. వెల్కమ్.